ఇదేందో తెలిసిపోతుందా? నిల్వ పచ్చడి అండి. మిల్లీ మేకర్ల నిల్వ పచ్చడి అండి. దీన్ని తయారు చేసే విధానం ఏందో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కండి మిల్లీ మేకర్లు తెలుసండి, చాలామంది తెలిసింది. పలావులోకి వేసుకుంటారు, చపాతీలో కర్రీ చేసుకుంటారు, అన్నిట్లోకి ఉపయోగపడే మిల్లీ మేకర్లు అండి ఇవి. మిల్లీ మేకర్లు వచ్చేసి నేను చిన్నవి తీసుకున్నాను. నిల్వ పచ్చడి చేయబోతున్నానండి. ఈ మిల్లీ మేకర్లతో నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా కావాలన్నప్పుడు మన మాంసం ముక్కలాగా చికెన్ పచ్చడి కానీ ఏదైనా దానిలాగే సేమ్ మిల్లీ మేకర్ల పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక కప్పు మిల్లీ మేకర్లు తీసుకున్నానండి. ఒక కప్పు మిల్లీ మేకర్లు గ్యాస్ కొట్టుకొని ఒక గిన్నె తీసుకొని, ఒక గిన్నెలో అరగిన్నె నీళ్ళు పోసుకోవాలంటే 2 చెమ్ములు వాటర్ పోసుకోవాలండి. 2 చెమ్ములు వాటర్ పోసుకొని కొంచెం అంత చిటికెడంతా పసుపు అండి, చిటికెడంతా పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని, ఇందాక మనం మిల్లీ మేకర్లు 1 కప్పు తీసుకున్నాం కదండి, 1 కప్పు దీంట్లోకి వేసేసుకోవాలి. బాగా వేడి నీళ్ళల్లో ఉడకాలండి ఇవి. వేడి నీళ్ళల్లో బాగా ఉడకాలి. ఇట్లా వేడి నీళ్ళల్లో అదంతా ఉడకాలి. చూడండి, వేడి వాటర్లో మనకి చక్కగా మరిగిపోయినాయండి. ఇదిగో ఇట్లా ఉడికిపోవాలి. ఇట్లా ఉడికిపోతే ఇంక దించేసుకోవాలండి. కట్టేసుకొని చల్లార్చుకుందాం. చూడండి, ఒక బాండీ పెట్టుకోవాలండి. ముందు ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి మెంతులు వచ్చేసి ఒక 2 స్పూన్లు మెంతులు, స్పూను ఆవాలు, 1 స్పూన్ వేయండి ఆవాలు, ఒక చెక్క, దాచిన చెక్క తెలుసు కదండి, ఒక చెక్క, 4-3 లవంగాయలు, ఆలుకాయలు, ఒక కప్పు, చిన్న కప్పుతో 1 కప్పు ధనియాలండి. ధనియాలు 1 కప్పు గోరచ్చగా వేయించుకోవాలండి. లైట్గా గోరచ్చగా వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్నాం మనం. చూడండి, చక్కగా మనకి కొన్ని బౌల్ పెట్టుకొని మనం ఆయిల్ పోసుకోవాలండి. పచ్చడి కాదండి, నిల్వ పచ్చడి కదా. నేను కర్నూలు శనగ నూనె వాడుతున్నానండి. మీకు కావాలంటే సన్ఫ్లవర్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. నేను మాత్రం కర్నూలే వాడతానండి. ప్రతి పచ్చడికి మీరు చూస్తూనే ఉంటారు, కర్నూలు శనగ నూనె వాడతాను. నిల్వ పచ్చళ్ళు కదండి, ఎప్పుడన్నా ఒకసారి వేసుకొని తింటాం కదా, కొంచెం మంచి ఆయిల్ వాడుకుంటే మంచిదని నేను కర్నూలు శనగ నూనె వాడతానండి. ఈ మిల్లీ మేకర్లు చల్లార్చినాయి కదండి, చల్లారినాక ఇట్లా గట్టిగా పిండుకోవాలండి. ఈ వాటర్ అంతా పోవాలి. వాటర్ అంతా పోయేటట్టుగా పిండుకొని ఒక పక్కన బౌల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా బౌల్లోకి వేసుకోవాలి.
మనకు చల్లారిపోయిందండి మిల్లీ మేకర్ నిల్వ పచ్చడి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. 2 నిమ్మకాయలు పడతాయండి. 2 నిమ్మకాయలు పిండి చూడండి. నిమ్మకాయలు ఇలా పిండేసుకోవాలి. చూడండి నిమ్మకాయ పిండుకున్నాం కదా, నిమ్మకాయ పిండుకోగానే ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని బౌల్లో తీసుకొని 2 రోజులు ఆగాక ఉప్పు అంతా కరిగాక బాగా కరిగిద్దండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసిద్ది. అప్పుడు మనం ఒక సీసాలోకి తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి కానీ, ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడు మన బాక్సెస్ కానీ, మన డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కానీ, లంచ్ బాక్సులోకి కానీ చాలా ఉపయోగపడిద్దండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అచ్చం చికెన్ ఉన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.